ఎందుకంటే ఒక్కోసారి బేస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి హైడ్రాలిక్ మీద ఈ విధంగా తీపియడం జరిగింది చేసింది. నెక్స్ట్ కొత్త బేరింగ్ కూడా అదే విధంగా మళ్ళీ హైడ్రాలిక్ మీదనే ఎక్కేయడం జరిగింది. చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసినాం, ఓకే ఉంది. ఈ విధంగా దీని యొక్క బేరింగ్ అయితే మనం మార్చడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ తెలుగు. ఇది వచ్చేసి వెట్ గ్రైండరు. దీని బేరింగ్ అయితే స్టక్ కావడం జరిగింది. దీని బేరింగ్ మనం మార్చడం జరుగుతుంది. ఫస్ట్ అయితే పైన ఫ్యాన్ అయితే పట్టుకొని కింద వీల్ ఉంది కదా, ఆ వీల్కి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ బెల్ట్ మధ్యలో పెట్టి తిప్పితే ఆ ఫ్యాన్ని గట్టిగా తిప్పితే బెల్ట్ అయితే డిస్కనెక్ట్ అయిపోద్ది ఈ విధంగా. నెక్స్ట్ ఈ వీల్ యొక్క చుట్టూ కూడా బెల్ట్ ఈ విధంగా తీసేద్దాం. నెక్స్ట్ ఈ విధంగా బెల్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి బెల్ట్ తీసినాక ఆన్ చేసుకుంటే మనకు చూడండి ఫ్యాన్ అయితే రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. పైన మోటార్ అయితే బాగానే ఉంది. ఈ వీల్ అయితే స్టక్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ వీల్ అయితే మనం ఇప్పేసుకుందాం. కింద 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ వీల్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. మెయిన్గా ఎక్కువ శాతం అయితే దీనికి బేరింగ్స్ అయితే స్టక్ అవ్వడం జరుగుతుంది, లేదా కండెన్సర్ పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. ఇంకా స్క్రూస్ ఓపెన్ చేస్తే ఈ వీల్ అయితే బయటకు వచ్చేసింది కదా. మనం ఈ వీల్స్ 4 స్క్రూస్ అయితే తీసేసి పక్కన పెట్టుకుందాం. పైన ఒక రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్ అయితే మనం ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి, రాకపోతే కూడా కరీంనగర్ తోటి కొంచెం లైట్గా ప్రెస్ చేసి పట్టుకొని రబ్బర్ అయితే కొంచెం బయటికి ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ చేతితోటి గుంజంగానే బయటకు వచ్చేస్తుంది రబ్బర్ అనేది. ఈ రబ్బర్ మళ్ళీ కంప్లీట్ అయినాక పైన కంపల్సరీ రబ్బర్ అయితే పెట్టాలి, లేకపోతే బేరింగ్ లోపలికి వాటర్ పోయే అవకాశం ఉంటుంది తొందరగా. మధ్యలో గ్యాప్ అనేది ఉన్నది చూడండి. ఈ విధంగా మనం కొట్టినప్పుడు ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. మనకు వాటర్ అనేది హెవీగా పోయింది కాబట్టి రావట్లేదు. లైట్గా కిరోసిన్, వైట్ కిరోసిన్ కానీ టిన్నర్ కానీ ఉంటుంది మన కలర్లో మిక్స్ చేసేది ఆ టిన్నరు. అది ఈ విధంగా మనం అందులో పోస్తే కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. వీలు కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టాలి, ఒక్కోసారి వీలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కూడా రావట్లేదు. కింద మనం చెక్క సపోర్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి, థ్రెడ్డింగ్ పోయే అవకాశం ఉంటుంది. సపోర్టు పెట్టుకొని ఈ విధంగా వీల్ మీద లైట్గా చుట్టూ తిప్పుకుంటూ కొడితే వచ్చేస్తుంది. చూడండి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టగానే వీల్ అయితే రావడం జరుగుతుంది బయటికి. ఈ విధంగా వీల్ వచ్చింది కదా. నెక్స్ట్ లోపల పిండి గిట్ల పోయి మొత్తం స్టక్ అయిపోయింది చూడండి. ఈ బేరింగ్ అయితే మనకు మళ్ళీ ఒకసారి సేమ్ వీల్ ఏ విధంగా కొట్టామో అదే విధంగా మళ్ళీ కొట్టేద్దాం. ఈ వీల్ అయితే కడిగి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇందాక వీల్ ఏ విధంగా తీసామో అదే విధంగా టేబుల్ మీద కింద చూడండి ఈ చెక్క మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఐరన్ కానీ ఏమైనా స్టోన్ మీద పెట్టి కొడితే ఈ థ్రెడ్డింగ్ పోయే అవకాశం ఉంటుంది. చెక్క మీదనే ఈ విధంగా సపోర్ట్ పెట్టుకొని మళ్ళీ బేరింగ్ అయితే తీసుకోవాలి. సేమ్ అదే విధంగా బేరింగ్కు సపోర్ట్ పెట్టుకొని గట్టి కొట్టేయాలి. చూడండి ఈ విధంగా కూడా కొడితే మనకు రాకపోవడం వల్ల మనం హైడ్రాలిక్ మిషన్ మీద అయితే తీపేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కోసారి బేసు పగిలిపోయే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 99% ఇదే విధంగా తీస్తే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి హైడ్రాలిక్ మీద ఈ విధంగా తీపియడం జరిగింది. ప్రెస్ చేయగానే బయటకు వచ్చేస్తుంది, మనకు ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ కొత్త బేరింగ్ కూడా అదే విధంగా మళ్ళీ హైడ్రాలిక్ మీదనే ఎక్కేయడం జరిగింది. పైన మీకు బేరింగ్ సైజు కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ బేరింగ్ మార్చినాక ఒకసారి ఫ్రీగా ఉందా లేదా అన్న చూసుకుంది మళ్ళీ యాస్టిస్గా అదే వీళ్ళ పెట్టడం జరిగింది. ఈ విధంగా వీల్ లోపల పెట్టేసి గట్టిగా ప్రెస్సింగ్ చేస్తే కొంచెం కిందికి అయితే పోద్ది. చూడండి కొంత లాక్ అయిపోయింది. లాక్ అయినాక మళ్ళీ చూడండి ఈ విధంగా ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది కదా. పైనుంచి దానికి సూటబుల్ అయ్యే ఒక రాడ్ అయితే తీసుకుందాం. మనం బుషులు దింపే షాఫ్ట్ రాడ్ ఉంది కదా, అది పైనుంచి పెట్టుకుని ఈ విధంగా కొడితే అందులో కరెక్ట్ లాక్ అయిపోయింది. గ్రైండర్ లోపల అయితే ఫిట్ చేసుకుందాం. ఈ రబ్బర్ మనం ఫస్ట్ తీసాం కదా, సేమ్ యాస్టిస్గా మళ్ళీ అదే రబ్బర్ అయితే పెట్టేసుకోవాలి. ఇది పెట్టకపోతే మళ్ళీ తొందర బేరింగ్ పోయే అవకాశం ఉంటుంది. ఈ నుంచి వాటర్ అనేది దిగి వాటర్ అదేవిధంగా మళ్ళీ గ్రైండర్ లోపల పెట్టేసుకొని 4 వైపులా స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి ఫ్రీగా మూమెంట్ అవుతుంది. వాటర్ కారకుండా చూసుకోవాలి, వాటర్ పడితేనే తొందర బేరింగ్ పోయే అవకాశం ఉంటుంది. దీనికి 4 వైపులా 4 స్క్రూలు అయితే ఎక్కించినాక మళ్ళీ ఒకసారి అయితే మనం బెల్ట్ అయితే ఎక్కించుకొని చెక్ చేసుకుందాం. చూడండి కంప్లీట్ అయింది. ఫస్ట్ తీసేటప్పుడు చిన్న వీల్కి అయితే బెల్ట్ తీసాం కదా, ఎక్కించేటప్పుడు ఫస్ట్ చిన్న వీల్కు బెల్ట్ అనేది పెట్టుకొని పెద్ద వీల్కి అయితే బెల్ట్ ఈ విధంగా ఎక్కిస్తే మనకు తొందర ఎక్కుతుంది. ఈ విధంగా దీని బెల్ట్ అయితే మనం మళ్ళీ ఎక్కేయడం జరిగింది. ఒకసారి బెల్ట్ ఎక్కించినాక మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా దీని బేరింగ్ అయితే మనం మార్చడం జరిగింది. మళ్ళీ ఆఫ్ చేసేసి మనం మోటార్ అయితే పైన క్యాప్ అయితే పెట్టుకొని కంప్లీట్ అయితే ప్యాక్ చేసుకుందాం. కంప్లీట్ ప్యాక్ అయింది. గ్రైండర్ అనేది చూడండి
పైన ప్యాకింగ్ అయినాక కింద ఈ క్యాప్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ నుంచి కూడా వాటర్ పోకుండా ఇది కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటుంది రబ్బరు. గ్రైండర్ అయితే ఉల్టా తిప్పేసుకొని స్క్రూస్ అయితే యాసియస్గా మళ్ళీ ఫిట్ చేసుకుందాం. కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేసి చూసుకుందాం. బటన్ నొక్కగానే మనకి రన్నింగ్ అవడం జరుగుతుంది. చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసినాం, ఓకే ఉంది. ఈ విధంగా దీని యొక్క బేరింగ్ అయితే మనం మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.